కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం చంద్రబాబు పర్యటన. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. లడ్డూ వివాదం సుప్రీంలో ఉన్నందున ఎక్కువ మాట్లాడలేను. గత 5 ఏళ్ల అక్రమాలపై విచారణ జరుగుతోందన్న డిప్యూటీ సీఎం పవన్. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ. ఇక ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి. మరోసారి జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 పెన్షన్ అందించిన మంత్రి కందుల దుర్గేష్. గాంధీ భవన్లో కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ కట్టడాల కూల్చివేత. చెరువును ఆక్రమించి భవన నిర్మాణాలు చేపట్టిన నిథిమ్ యాజమాన్యం. నిథిమ్ క్యాంపస్లో అక్రమ కట్టడాలు కూల్చివేత. ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువు దగ్గర సర్వేను అడ్డుకున్న స్థానికులు. ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను గుర్తించేందుకు వెళ్లిన అధికారులు. స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కి వెళ్లిన అధికారులు. సిద్దిపేటలో మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆందోళన. కాంగ్రెస్ నేతల ముందు గోడు వెళ్లబోసుకున్న బాధితులు. భూములు కోల్పోయి రోడ్డు మీద పడ్డామని ఆవేదన. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్లో మహాత్మా గాంధీకి గుడి. గాంధీ ఆశయాలను కొనసాగించడానికే నిర్మించామన్న గుడి ధర్మకర్తలు. విశాఖ స్టీల్ ప్లాంట్లో స్వల్ప ఉద్రిక్తత. కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈడీ ఆఫీస్ ముట్టడి. కార్మికులను అడ్డుకున్న సిఐఎస్ఎఫ్ బలగాలు.